హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో డాక్టర్ డి కామేశ్వరి గారి శుభోదయం నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు శుభోదయం నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ప్లీజ్ శ్యామ్, ఫర్ గాడ్ సేక్ నన్నేం అడక్కు, నేనేం చెప్పలేను, వెళ్ళు, నన్ను విసిగించకు, రాధాదేవి అరిచింది. తల్లి కోపం ఎప్పుడూ చూడని అతడు ఖిన్నుడై చూశాడు. అతని మొహం చూసిన రాధాదేవి అనవసరంగా శ్యామ్ మీద తను కోపం చూపించినందుకు లజ్జితురాలై, శ్యామ్, నన్నేం అడక్కు, నేనేం చెప్పలేను, చెబితే విని నీవు భరించలేవు, వెళ్ళు శ్యామ్, నన్ను కాసేపు ఒంటరిగా వదిలి వెళ్ళు. రాధాదేవి ఆవేదనగా తల తిప్పుకుంది. అరగంట నుంచి శ్యామ్ ఆరాటంగా తల్లిని ఎన్నో ప్రశ్నలు వేశాడు. ఇంటికి వస్తుండగా ఆటోలోనే తల్లిని ఎన్నో విధాలుగా అడిగాడు. ఎవరమ్మా ఆయన? రేఖ మీద అత్యాచారం నువ్వు చేయించావంటాడేంటి? కోపంగా అడిగాడు. రాధాదేవి కళ్ళలో తిరుగుతున్న నీరు కొడుకు కంట పడకూడదని తల అటువైపు తిప్పుకుంది. అమ్మా, అసలు ఆయన ఎవరమ్మా? నీకు ఆయనపై కక్ష ఏంటి? దానికి జవాబు లేదు. మాటిమాటికి కళ్ళలో ఉబుకుతున్న కన్నీళ్లని ఇక దాచలేక కొంగుతో తుడుచుకుంది. దాంతో శ్యామ్కి పట్టరాని ఆగ్రహం కలిగింది. అమ్మా, నువ్వు చెప్పకపోతే నా మీదొట్టే. అసలు ఆయనెవరు? నిన్నన్ని మాటలన్నాడు. నువ్వు అనవసరంగా తొందరపడి వచ్చేసావు గాని ఉండి ఆయన అన్న వాటికి నోరు మూయించి రావాలనిపించింది నాకు. అసలు సంగతేంటో తెలియకుండా ఏం అనలేక వచ్చేశాను. నాకు చెప్పు, వెళ్ళి వాడి పని పడతాను. మన రేఖ కోసం అంత బాధపడుతుంటే మనం చేయించామంటాడా స్టూపిడ్? ఆవేశంగా అన్నాడు శ్యామ్. తల్లి మౌనం అతనిలో మరింత అసహనాన్ని పెంచింది. అమ్మా, అసహనంగా ఏదో అనబోతుంటే, ష్, ఆటోలో ఏంటి గొడవ? ఊరుకో, నా మనసు బాగాలేదు అసలే, నన్ను చంపకు అంది రాధాదేవి. శ్యామ్ ఇల్లు చేరాక మళ్ళీ మళ్ళీ అడిగాడు. అమ్మా, నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర, ఏంటో చెప్పాలి. ఏమీ లేకపోతే ఆయనన్న మాటలకి నువ్వెందుకు కోరుకుంటున్నావు? నాతో చెప్పడానికే? ఎన్నో విధాలుగా అడిగాడు శ్యామ్. రాధాదేవి మొహం కళ్ళు ఏడ్చినందువల్ల ఎర్రబడ్డాయి. ఇంటికెళ్ళి బాత్రూంలో మొహం కడిగి వచ్చిన కళ్ళ నుంచి నీరు కారుతూనే ఉంది. ఏమీ లేకపోతే ముక్కు ముఖం తెలియనివాడు అంతలా అనలేడని, ఎవడో ఏదో అన్నంత మాత్రాన తల్లి అంతలా బాధపడదని అనిపించింది శ్యామ్కి. శ్యామ్ అడిగే ప్రశ్నలకి జవాబు చెబితే ఇన్నాళ్లుగా తను వాడి నుంచి దాచిన రహస్యం విని భరించగలడా? రాధాదేవి బాధ అది. మాధవరావు అన్నదానికి తాత్కాలికంగా బాధపడి మనసు నొచ్చుకున్నా ఇప్పుడు విషయం శ్యామ్కి చెప్పి వాడి మనసును నొప్పించడానికి ఆమె మనసొప్పలేదు. అంచేత అనవసర కోపం నటించి శ్యామ్ని కసిరింది. అమ్మా, నీకు చెప్పడం ఇష్టం లేకపోతే నిన్నింక విసిగించను. కానీ నా ఒక్క సందేహానికి మాత్రం సమాధానం చెప్పు. ఆయన ఆయన రాధాదేవి నిశ్చలంగా చూసి, అవును, నీ ఊహ సరైందే. అతను నా భర్త, ఒకప్పటి నా భర్త అంది. శ్యామ్ మొహం ఒక్క క్షణం వెలిగింది. అంటే నాన్నగారు? ఇంకేం అడక్కు, వెళ్ళు, నన్ను ఒంటరిగా వదులు. శ్యామ్ని ఒక విధంగా బలవంతంగా అవతలికి నెట్టి తలుపులు మూసుకుని పక్క మీద వాలిపోయిందామె. మాధవ్, మాధవ్ ఎంత మాట అన్నాడు, ఎంత మాట అనగలిగాడు? తననెంత నీచంగా ఊహించాడు, ఎంత నీచంగా మాట్లాడగలిగాడు? ప్రేమ, ఆ అనురాగం అన్నీ మరచిపోయినా ఆ తాలూకా నీడలే మనసులో అతనికి మిగిలితే తనని గురించి ఇంత నీచంగా ఊహించేవాడు కాదేమో. ఏమోలో ప్రేమించి పెళ్లాడి కాపురం చేసిన భార్య అన్న మమతైనా ఉంటే అతనింత కఠినంగా తనని ఈ విధంగా అవమానించగలిగేవాడా? ఈ మమతలు, ఈ ప్రేమలు ఇంత క్షణికమా? 20 ఏళ్లైనా అతనిలో అన్ని బంధాలు తెంచుకుని వచ్చినా మాధవ్కి తన మనసులో ఏదో మూల స్థానం ఉంది. అలాంటిది మాధవ్ ఇంతలా తనని ఎలా ద్వేషించగలిగాడు? కన్న మమకారం ప్రేమని తోసిపుచ్చి అలా అనిపించిందా? రేఖ మాధవ్ కూతురు. ఎంత విచిత్రం! మాధవ్ పోలికలు తను గుర్తించలేకపోయింది. రేఖ తల్లి పోలిక కాదు, తండ్రి పోలిక. ఆ పోలిక ఎక్కడో చూసినట్టు అనిపించింది. కానీ మాధవ్ కూతురని ఎలా అనుకోగలదు? ఒక ఊర్లో ఉంటూ ఒకరి ఉనికి ఒకరికి తెలియలేదు. శ్యామ్, రేఖ. రేఖని శ్యామ్ తీసుకురాకపోతే ఈ గొడవ ఉండేది కాదు.
ఇన్నాళ్ల తర్వాత తను ఈ విధంగా మాధవ్ చేత పరాభవం పొందడానికే రేఖ తమకి చేరువయింది. తనలో తను గతం గుర్తుకు తెచ్చుకుంటూ కుమిలిపోసాగింది రాధాదేవి. మర్చిపోయిన మాధవ్ మానుతున్న గాయాన్ని కెలికాడు. ఉత్త కెలకడమే కాదు, ఇంత కారం జల్లి మంట రేపాడు. రాధ, మాధవ్ ఎంత తీయగా మత్తుగా ఉండేవా పిలుపులు, ఆ పేర్లు. రాధ, మాధవ్ ఎంత చక్కటి జంట అనేవారంతా. నిన్న మొన్నలా ఉంది. ఇంకా ఇద్దరూ చెయ్యి చెయ్యి కలుపుకుని నడిచి వస్తున్నట్టు. రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలు చేసి పూలదండలు మార్చుకుని చెయ్యి చెయ్యి కలుపుకుని మెట్లు దిగుతోంటే మాధవ్ చేతిలోని రాధ చెయ్యి వణికింది. భయంగా ఉందా రాధ? మెల్లిగా చెయ్యి నొక్కి అన్నాడు మాధవ్. రాధ సిగ్గుతో తలదించుకుంది. కాదు. ఇంకేదో చెప్పబోయి చెప్పలేక కళ్ళు వాల్చుకుంది. టాక్సీ దగ్గరికి రాగానే మిత్రులంతా మరోసారి అభినందనలు తెలిపి నూతన దంపతుల దగ్గర సెలవు తీసుకున్నారు. ఇద్దరూ టాక్సీ ఎక్కారు. అందరూ చేతులూపుతుండగా టాక్సీ కదిలింది. రాధా, ఏంటంతలా సిగ్గుపడుతున్నావు? కొత్తవాడినా నీకు? చిలిపిగా అన్నాడు చెయ్యి చేతిలోకి తీసుకుని. పెళ్లికూతురు కాగానే సిగ్గు ముంచుకొస్తుంది కాబోలు మీ ఆడవాళ్లకి, కొంటెగా అన్నాడతను. రాధ చెయ్యి లాక్కుని కోపం నటిస్తూ అదేం కాదు అంది బింకంగా. మరేంటి అన్నాడు మాధవ్. రాధ జవాబు చెప్పకుండా మెల్లిగా హ్యాండ్ బ్యాగ్లో నుంచి పసుపు తాడికి కట్టిన మంగళసూత్రాలు తీసి మాధవ్ ముందు చెయ్యి చాపింది. మాధవ్ ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి ఇదేంటి అని అంతలోనే నవ్వేసి, రిజిస్టర్ పెళ్ళి సరిపోలేదన్నమాట. ఈ మంగళసూత్రంతో బంధిస్తే కాని నీ భర్తని కాదనిపించిందా అన్నాడు. రాధ చప్పున అది కాదు మధు, నీకర్థమయ్యేట్టు చెప్పలేను అంది తలదించుకుని. ఆమె మొహంలో భావం చెప్పక్కర్లేకుండానే అర్థమైంది మాధవ్కి. ఆత్రంగా ఆమె వంక చూసి ఆ చెయ్యి మృదువుగా నొక్కి అర్జెంటుగా ఆమె నీ ఇష్టాన్ని నేను కాదనను రాధా, ఇలా తే అది. ట్యాక్సీలోనే కట్టేయమంటావా ఏంటి, లేక ఇంటికి వెళ్ళాక అన్నాడు. కాదు, దేవాలయానికి వెళదాం, ట్యాక్సీ వాడికి చెప్పు. చంపావులే, ఇదంతా ఏంటి రాధా, యూ సిల్లీ గర్ల్, ముందెందుకు చెప్పలేదు? సరే పద, నీ ముచ్చట నేనెందుకు కాదనడం. దేవాలయంలో అర్చకుడు మంత్రం చదువుతుండగా మాధవ్ రాధ మెడలో మంగళసూత్రం కట్టాడు. పూజారి అందించిన కుంకుమ నుదుట దిద్దాడు. మెడలో పసుపు తాడుతో నుదుట కుంకుమతో కళకళలాడే రాధ మొహం చూసి రాధ కోరిక అర్థమయ్యి సంతృప్తిగా నిట్టూర్చాడు. రాధ మొహంలో ఎన్నాళ్లకి కళ కనిపించింది. రాధ అందుకోసమే మంగళసూత్రం కట్టించుకుంది. పచ్చని పసుపు తాడుకి ఉన్న పవిత్రత రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకాలతో ఎలా వస్తుంది? ఎంత ఆధునికులమనుకున్నా ఈ సెంటిమెంట్లు, ఛాందసభావాలు మనుషుల్ని వదలవు కాబోలు. నవ్వొచ్చింది మాధవ్కి. ఇంకేవైనా తంతుందా, అయిందా అన్నాడు మాధవ్ నవ్వుతూ. రాధ కోపంగా చూసింది. పద, ఇంటికి వెడదాం. ట్యాక్సీ కదిలింది. రాధా, అందరూ ఉండి ఎవరూ లేనివాడిలా ఈరోజు నాకై నేను నిన్ను తీసుకువెడుతున్నాను. అమ్మవాళ్ళు ఇదంతా ఎంత సంబరంగా చేసి ఉండేవారు. ఇదంతా ఇంకో సందర్భంలో అయితే దిగులుగా అన్నాడు మాధవ్. నా వల్లే కదూ అన్నిటికీ దూరం అయ్యావు మధు, బాధగా అంది రాధ. అది కాదు రాధా, నా కోసం కాదు ఈ బాధ, నీకోసం. నీకెవరూ లేరు ఎలాగూ. నా వారు ఉండి ఇంటికెడితే కొత్త కోడల్ని గుమ్మంలో ఆహ్వానించేవారైనా లేకుండా కొత్త పెళ్లి కూతురిలా నిన్ను తీసుకెళ్ళలేకపోతున్నానని నా బాధ. పిచ్చి మధు, నా ఇంటికి నన్ను ఒకరు ఆహ్వానించేదేంటి? నీవే దగ్గరుండి తీసుకెడుతుండగా ఇంకెవరో లేరన్న దిగులెందుకు? నిండుగా అంది రాధ. ట్యాక్సీ ఇంటి ముందాగింది. ఇద్దరూ దిగి లోపలికి నడిచారు. ఆగు నాయనా, ఆగండి. ఇంటావిడ పార్వతమ్మ ఆదరాబాదరాగా లోపల నుంచొచ్చింది. సంబరంగా చూస్తూ, అమ్మాయి శారదా, హారతి తీసుకురా హడావిడిగా లోపలికి కేక పెట్టింది. మాధవ్, రాధ ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు. మాధవ్ ఇంటి పోర్షన్ గుమ్మానికి పసుపు పూసి కుంకుమ పెట్టి ఉంది. వరండాలో ముగ్గులు వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఉంది. మాధవ్ ఆశ్చర్యంగా చూశాడు. మీరు చేశారా ఇదంతా అన్నాడు ఆనందంగా. అవునాయనా, ఎంత రిజిస్టర్ పెళ్లి చేసుకొస్తున్నా కొత్త కోడలు గుమ్మంలోకి వస్తుంటే గుమ్మానికి పసుపు పూసి మామిడాకన్నా కట్టకుండా ఉంచడానికి నా ప్రాణం ఒప్పలేదు సుమా. అందుకే ఉదయం తాళం అడిగి పుచ్చుకున్నాను అందావిడ. మాధవ్ కళ్ళు కృతజ్ఞతతో చెమ్మగిల్లాయి.
తల్లి గుర్తుకొచ్చింది ఆ క్షణాన. చటుక్కున వంగి పార్వతమ్మ కాళ్ళకి నమస్కారం పెట్టాడు. రాధ కూడా వంగింది. అయ్యయ్యో, ఉండు నాయనా, ముందు హారతివ్వనివ్వు. పార్వతమ్మ గాభరాగా ఇద్దరినీ లేపి కూతురి చేతిలో పళ్ళెం అందుకుని ఇద్దరికీ బొట్టు పెట్టి హారతిచ్చి అక్షతలు చల్లింది. కుడిపాదం ముందు పెట్టి లోపలికి పదమ్మా అంది రాధ చెయ్యి పట్టి నడిపిస్తూ. రాధ లోపలికి రాగానే మెడలో మంగళసూత్రం వంక ఆశ్చర్యంగా చూసి, రిజిస్టర్ పెళ్ళన్నావుగా నాయనా అంది పార్వతమ్మ. అయ్యో, ఈ మాట ముందుగా చెబితే మేము రాకపోయేవారమా, ఒంటరిగా వెళ్లకుండా అంది నొచ్చుకుంటూ. అబ్బే లేదండి, రిజిస్టర్ పెళ్ళే చేసుకున్నాం. కానీ ఇదిగో ఈవిడ ముచ్చట ఇది. మంగళసూత్రం చూపించి కట్టమంది. దేవుడి గుళ్ళో 3 ముళ్ళు వేశాను నవ్వుతూ అన్నాడు మాధవ్. మంచి పని చేశావు నాయనా. అమ్మాయి, నిజంగా ఇప్పుడు నిండుగా ఉన్నావు. పసుపుతాడు లేకపోతే పెళ్ళికి నిండేంటి? పార్వతమ్మ రాధను చూసి, బంగారు బొమ్మని సంపాదించావు. ఇలాంటి కోడల్ని చూసుకునే అదృష్టం మీ వాళ్ళకి లేదు. దేనికన్నా పెట్టి పుట్టాలి. ఒసే శారదా, ఏంటలా చూస్తున్నావు? ముందు కాఫీ తీసుకురా అంది పార్వతమ్మ. ఉదయం నుంచి ఒకటే సంబరపడిపోతుంది నాయన. ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలు పెట్టి ఊరికే గాభర పడిపోతుంది. చూడు బాబు, మీ ఇద్దరి భోజనం ఈ పూట మా ఇంట్లోనే. 4 బూరెలు ఇంత పులిహోర కలిపాను. పెళ్లి రోజు కదా అని. శారదే చేసింది నాయన అన్నీ కూతుర్ని చూస్తూ అందావిడ. ఓ, ఇదంతా శారద పనన్నమాట. థ్యాంక్స్ చెప్పండి మాధవ్ నవ్వుతూ అన్నాడు. శారద సిగ్గుగా తలదించుకుంది. కూర్చో అమ్మా, కూర్చో. ఈ ఇల్లు నీది. నీ ఇంట్లో నీకు సిగ్గెందుకు? కొత్త పెళ్లి కూతురివి. ఇంటికొస్తే నా అన్నవాళ్ళు లేకపోయారే అని నా బాధ. ఎవరూ లేని లోటు మీరు తీర్చారు పిన్నిగారు రాధ మనస్ఫూర్తిగా అంది. నే చేసిందేముందమ్మా? అబ్బాయి నిన్ను తీసుకొస్తున్నానని చెప్పగానే అయ్యో అందరూ ఉండి ఎవరూ లేనివారయ్యారే, హారతిచ్చి లోపలికి తీసుకువెళ్లేవారన్నా లేరే అనిపించి ఈ మాత్రం చొరవ తీసుకున్నాను అబ్బాయికి చెప్పకుండా. అవును గాని నాయనా, అమ్మ నాన్న దగ్గరికి తీసుకెళ్ళావా? ఒకసారి చూపించి ఆశీర్వాదం తీసుకో బాబూ అంది పార్వతమ్మ. వెళ్ళాలంటారా? వెడితే మొహం చూడను పొమ్మన్న ఇంటికి ఏ మొహంతో వెళ్ళను? సందిగ్ధంలో పడి అన్నాడు మాధవ్. పిచ్చివాడా, తల్లిదండ్రుల కోపం ఎన్నాళ్ళుంటుంది? ఉన్నా బంగారం లాంటి కోడల్ని చూశాక కరిగిపోతుందిలే. వాళ్ళేమన్నా ఒక్కసారి వెళ్ళడం నీ ధర్మం. తప్పకుండా వెళ్ళి కనపడండి బాబూ. మీకు నాన్న సంగతి తెలియదు. అయినా సరే, మీరన్నట్టు కొడుగ్గా నా ధర్మం నెరవేరుస్తాను అన్నాడు మాధవ్. వెళ్ళు నాయనా, కనీసం మీ అమ్మగారి తృప్తి కోసమన్నా వెళ్ళు. ఆవిడ ప్రాణం ఎంత కొట్టుకుంటుందో ఆర్ద్రంగా అంది పార్వతమ్మ. తల్లి జ్ఞాపకంతో మాధవ్ మనసు కలతపడింది. రాధ దోషిలా తల వంచుకుంది. అన్నపూర్ణమ్మ గంట నుంచి కాలుగాలిన పిల్లిలా తిరుగుతుంది. ఆవిడ మనసు ఏ పని మీద నిలవడం లేదు. ఈరోజు కొడుకు పెళ్ళి అన్న మాట పదే పదే గుర్తుకొస్తుంది. ఆ మాట తలుచుకున్నప్పుడల్లా ఆమె మనసులో ముళ్ళు గుచ్చుతున్నట్టవుతుంది. ఇంటికి పెద్ద కొడుకు. ఆ కొడుకు పెళ్లి తమందరూ ఉండి దిక్కుమొక్కు లేనివాడిలా చేసుకుంటున్నాడు. ఈ ఆలోచన ఆమె గుండెని రంపపు కోత పెడుతోంది. ఎంత తమని కాదని చేసుకుంటున్నాడని కోపం తెచ్చుకుంటున్నా ఆ తల్లి ప్రాణం ఎందుకో నిలవడం లేదు. ఇదేం కర్మ వచ్చింది? ఎంత ప్రారబ్ధం! కొడుకుని కోడలిని నట్టింట గృహప్రవేశం చేయించి ముద్దు ముచ్చట తీర్చుకునే అదృష్టం తనకి లేదు. అవతల కొడుకు పెళ్ళి అవుతుంటే ఎవరిదో అన్నట్టు ఇక్కడ పడి ఉండాల్సిన గతి పట్టించిన కొడుకుని ఓ పక్క క్షమించలేకపోతుందావిడ. మరో పక్క మమతని దూరం చేసుకోలేక అల్లాడుతుంది. వీధి వరండాలో పేపర్ చదువుతున్న అవధాన గారి పరిస్థితి అలాగే ఉంది. మగవాడు కనుక అన్నపూర్ణమలా బయటపడకుండా మనసులో మదన పడుతున్నాడు. నాకు కొడుకే లేడనుకుంటాను అని మాటైతే అనగలిగాడు గాని ఆ బంధం అంత సులువుగా ఎలా తెంచుకోగలడు? ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు కొడుకు మీద. ఆఖరికి ఇలా తన మాట కాదని కులం, వంశం, గౌరవం, చెల్లెళ్ళ తమ్ముళ్ల భవిష్యత్తు లెక్క చేయకుండా కులం గోత్రం తెలియని దానిని పెళ్లాడి తన దారి తాను చూసుకోవడం ఆయన క్షమించలేకపోతున్నాడు. ఒక్క క్షణం వాడు లేడు నాకు ఇక అని నిబ్బరంగా అనుకుంటూ పేపరు చదవడానికి ప్రయత్నిస్తాడు. మరుక్షణంలో పేపరు పక్కన పెట్టి ఆలోచనలో పడతాడు. ఇద్దరూ బాధపడుతున్నారు. ఇంట్లో పిల్లలు ఏదో తప్పు చేసిన వాళ్లలా బిక్కు బిక్కుమంటూ తలోమూలా కూర్చున్నారు. అన్నగారి పెళ్లి రోజు. ఇదంతా సవ్యంగా ఉంటే ఎంత కళకళలాడుతూ ఎంత ఆనందంగా హడావిడిగా ఉండేవారందరూ. కానీ ఇప్పుడు ఇంటి నిండా శ్మశాన నిశ్శబ్దం.
దానికి కారకులెవరు? అన్నగారా? అన్న కోరికని ఆమోదించని తల్లిదండ్రులా? ఈ ప్రశ్నకి జవాబు వాళ్ళకి తెలీదు. అన్నపూర్ణమ్మ భయపడుతూనే వీధి గుమ్మంలోకి వచ్చి భర్త పక్కన అరుగు మీద కూర్చుంది. ఆవిడ రాగానే ఆయన పేపర్ ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు. భర్త మొహంలో హావభావాలు చూసి ఆయన కొడుకు గురించి ఆలోచిస్తున్నట్టు పసిగట్టిందావిడ. కాస్త మెత్తబడినట్టు కనబడగానే ధైర్యం చేసి, ఏవండి, మధు ఏదో చెప్పబోయింది. ఆవధాని విసురుగా పేపర్ పడేసి తీక్షణంగా చూశాడు. వాడి పేరు నా దగ్గర ఎత్తడానికి వీల్లేదని చెప్పానా? కఠినంగా అన్నాడు. అది కాదండి, ఈ పాటికి పెళ్ళి. అన్నపూర్ణ, మరోసారి వాడి ప్రసక్తి నా దగ్గర తీసుకురాకు. ఆనాడే వాడు నాకు లేనివాడయ్యాడు. తల్లి, తండ్రి, పరువు, ప్రతిష్ట, మమత, అనుబంధం అన్నిటినీ కాలదన్నిన ఆ స్వార్థపరుడి గురించి నేనేం వినదలుచుకోలేదు, తీక్షణంగా అన్నాడతను. అన్నపూర్ణమ్మ ఎటూ చెప్పలేక దీనంగా చూసింది. అదే సమయంలో గుమ్మం ముందు ట్యాక్సీ ఆగింది. ట్యాక్సీలో నుంచి దిగుతున్న మాధవ్ని, రాధని చూసి ఇద్దరూ చకితులై ఒక్క క్షణం చూస్తూ ఉండిపోయారు. అన్నపూర్ణమ్మ ఆనందంగా ఎదురు వెళ్లబోయింది. వెంటనే ఆయనకు కర్తవ్యం గుర్తుకు వచ్చినట్టు, అన్నపూర్ణ, ఆగు, లోపలికి పద, తీక్షణంగా అంటూ భార్య చేయి పట్టి లోపలికి లాక్కెళ్ళి విసురుగా తలుపు మూసి గుమ్మానికి చేరబడ్డాడు, ఆవేశాన్ని అణుచుకుంటూ. అన్నపూర్ణమ్మ ఏదో చెప్పబోయి భర్త మొహం చూసి భయంతో ఆగిపోయింది. పిల్లలు కుతూహలంగా కిటికీలో నుంచి చూడసాగారు. మాధవ్, రాధ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. మాధవ్ ముందుకు వెళ్ళి, అమ్మా, ఒక్కసారి తలుపు తీయి అన్నాడు. అన్నపూర్ణమ్మ ఇక ఆగలేకపోయింది. తలుపు తీయండి, మాధవ్ పిలుస్తున్నాడు. బిడ్డ పెళ్లి చేసుకుని వస్తే తలుపులు మూస్తారా? ఒక్కసారి తీసి లోపలికి రానివ్వండి, ప్రాధేయపూర్వకంగా బ్రతిమాలింది. వీల్లేదు, నా మాటకి విలువ ఇయ్యని వాడు నా గుమ్మంలో అడుగు పెట్టడానికి వీల్లేదు, వెళ్ళమను, కఠినంగా అన్నాడతను. మాధవ్ మొహం లానమైంది. రాధ మొహం నల్లబడింది. అమ్మా, మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. అది నాకెప్పుడూ ఉంటుందని తెలుసు. వెడుతున్నాను, బాధపడకమ్మా అంటూ రాధ చెయ్యి పట్టుకుని వెనుతిరిగాడు మాధవ్. అన్నపూర్ణమ్మ కొంగు నోట్లో దోపుకుని కింద కూలబడింది. తెల్లచీర కట్టుకుని శారద కట్టించిన సన్నజాజుల మాల తలలో తురుముకుని రాధ నెమ్మదిగా మాధవ్ మంచం దగ్గరకొచ్చింది. మాధవ్ తల కింద చేతులు పెట్టుకుని అలసటగా కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు. అతను రాధని చూడలేదు. అతని మొహంలో లీలగా మెదిలే ఆవేదన చూసి రాధకి బాధనిపించింది. అతని క్లేశం పోగొట్టడానికి తనేం చెయ్యగలదు? రాధ నెమ్మదిగా అతని పక్కన కూర్చుని అతని గుండెల మీద తల అంచి, మాధవ్ అనురాగంతో పిలిచింది. ఉదయం నుంచి ఇద్దరికీ మాట్లాడుకునే వీలే చిక్కలేదు. ఇంటికి వెళ్ళి తండ్రి చేత అవమానం పొందాక ఉదాసీనంగా గంభీరంగా ట్యాక్సీలో కూర్చున్న అతన్ని పలకరించడానికే భయం వేసింది. మాధవ్, ఎవరూ లేని దురదృష్టవంతురాల్ని. నేను నీకు అందరినీ దూరం చేశాను. క్షమించు మాధవ్ అంది పట్టుకున్న గొంతుతో. అతను ఆలోచన నుంచి తేరుకుని చటుక్కున ఆమె మొహం చూసి, ప్లీజ్ రాధా, నువ్వు ఏదో అని నన్ను బాధ పెట్టకు. ఆనాడే అందరినీ వదులుకుని నీకోసం వచ్చాను. ఈరోజు ఇంక కొత్తగా బాధపడడానికి ఏముంది? కానీ అమ్మా, పాపం, ఆవిడ బాధ తలుచుకుంటే మనసు గిల్టీగా ఫీల్ అవుతుంది. అంతే. ప్లీజ్, నువ్వేదో చేశావన్న భావం నీకిక వస్తే ఊరుకోను. వాళ్ళకి దూరం అయ్యాను నీకు దగ్గర కావాలని. ఇందులో నీ తప్పేముంది? నెమ్మదిగా చెయ్యి నిమిరి అన్నాడు మాధవ్. ఇంటికి వచ్చాక పార్వతమ్మ, శారద ఒకటే హడావిడి చేసి పిండి వంటలు చేసి భోజనం పెట్టారు. శారద అక్కయ్య అక్కయ్య అంటూ ఒక్క క్షణం వదలకుండా వెంట వెంట ఈ కబురు ఆ కబురు చెబుతూ తిరుగుతూ ఉండడంతో ఇంట్లో అసలు మాట్లాడే వీలు చిక్కలేదు. సాయంత్రం అతని స్నేహితులు, తన స్నేహితులు మొత్తం 50 మందికి హోటల్లో పార్టీ అరేంజ్ చేశారు. ముస్తాబయ్యి పార్టీకి వెళ్ళి అంతా ముగిసి ఇంటికి వచ్చాక పార్వతమ్మ స్నానం చెయ్యమని, తెల్లచీర కట్టుకోమని కన్న తల్లిలా చెబుతుంటే ఆవిడ చెప్పినవన్నీ తూచా తప్పకుండా చేసింది. శారద సన్నజాజులు మరువం కట్టిన మాల ఇచ్చింది. చూడమ్మాయి, నీకు తల్లి తోడు ఎవరూ లేరు. పెద్దదాన్ని చెబుతున్నాను. మాధవ్, రాధ ఆ రాధాకృష్ణుల్లా కలిసిపోవాలి. అతన్ని మనసెరిగి మసులుకో. నీకేం కావాలన్నా నేనున్నాను, అడుగు అంటూ పాల గ్లాస్ చేతిలో పెట్టింది పార్వతమ్మ. రాధా ఆర్తిగా ఆమె చుట్టూ చేతులు బిగించాడు మాధవ్. రాధ, ఇంత ఆలస్యమా? నీకోసం చూసి చూసి మధ్యాహ్నం ఎందుకు రాలేదు అన్నాడు. మీ పిన్నిగారి కూతురు, అంటే మీ చెల్లాయి కాబోలు, అక్కయ్య అంటూ తోకలా వదిలితేనా?
రాధ నవ్వుతూ అంది. అవును, నీకంటే అంత పెద్దగా కనిపిస్తుంది. అక్కయ్య అంటుందేంటి? బాలే చెల్లెలు దొరికిందిలే రాగానే. మాధవ్ హాస్యంగా అన్నాడు. పెళ్ళయిన దాన్ని నన్ను చెల్లి అంటే ఏం బావుంటుందని కాబోలు. రాధ నవ్వింది. రాధ, ఇప్పుడు ఆ అమ్మాయి సంగతెందుకు మాట్లాడ్డం అంటూ రాధని తమకంగా దగ్గరగా హత్తుకున్నాడు. అతని గుండెల మీద తల అంచిన రాధ కదిలితే ఆ సుందర స్వప్నం మాయమవుతుందేమోనన్నట్టు నిశ్చలంగా నిశ్శబ్దంగా తల ఆనించి మైమరపుతో కళ్ళు మూసుకుంది. రాధా, ఏంటలా ఉండిపోయావు? ఆమె తలని గుండెల మీద నుంచి లేపి కళ్ళల్లోకి అనురాగంతో చూస్తూ అడిగాడు. నా అదృష్టం మీద నాకింకా నమ్మకం కలగడం లేదు మాధవ్. ఎక్కడో అనాథగా పుట్టి నా అన్నవారి ఆప్యాయత అనురాగం లేకుండా గాలికి ధూళికి పెరిగిన ఈ పువ్వు ఈనాడు మాధవ్ హృదయంలో చోటు సంపాదించుకుంది. నాకే నమ్మకం కలగడం లేదు మాధవ్. 15 ఏళ్ల అనాథాశ్రమంలో పడిన నరకం, ఆ తర్వాత నా కాళ్ల మీద నేను నిలబడడానికి పడిన యాతన, ఆ కష్టాలన్నీ ఏవో గత జన్మలో జరిగినవిగా అనిపిస్తుంది ఇప్పుడు. రాధా, మనం ఇప్పుడు మాట్లాడుకోవలసినవి అవా? ఆ కష్టాల కథ మర్చిపో. కాదు మాధవ్, నన్ను చెప్పని. ఏ కులమో గోత్రమో తెలియకుండా పెరిగిన నేను ఇంత గొప్పింటి కోడల్ని అవగలనని, నా కోసం ఇంత అదృష్టం దాచి ఉంచాడు దేవుడని ఎన్నడూ అనుకోలేదు. రాధా, కులం గోత్రం ఇవన్నీ నాకక్కర్లేదు. ఈ అందం నీ సంస్కారం చాలు నాకు. నిజంగా ఏ గొప్పింటి బిడ్డో నిన్ను కని శరణాలయం పాలు చేసింది. లేకపోతే ఇంత అందం నీకెక్కడి నుంచి వచ్చేది? ఇంత సంస్కారం నీకెలా అబ్బేది? కాబోలు నా అందమే నాకు శత్రువైంది మాధవ్. ఇన్నాళ్ళు శరణాలయంలో పెరిగినన్ని రోజులు గుమాస్తా దగ్గర నుంచి వంటవాడి వరకు ప్రతి వాడి చూపుల నుంచి, వాళ్ళు విసిరే ఉచ్చుల నుంచి తప్పించుకోవడానికి ఎంత బాధపడ్డానో నీకు తెలియదు మాధవ్. నా అందం చూసి పెళ్లి చేసుకుంటామని ఎందరో వచ్చారు. మరి ఎందుకు చేసుకోలేదు? అనాథగా పుట్టి నీకు పెళ్లి అనే వరం దొరికి స్వేచ్ఛగా దొరుకుతుంటే ఎందుకు చేసుకోలేదు? కుతూహలంగా అడిగాడు మాధవ్. ఈ మాధవ్ లాంటి పుణ్యపురుషుడు నాకు రాసిపెట్టి ఉండగా ఎవరో చదువు సంస్కారం లేని వాళ్ళని ఎందుకు చేసుకుంటాను? శరణాలయం అధికారులు ఆ వచ్చిన సంబంధాలలో ఒకటి కుదిర్చి పెళ్లి చేసి పంపి తమ బాధ్యత తీర్చుకోవాలనుకున్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. అలా నీవనడానికి హక్కుందా? శరణాలయం ప్రతి అనాథకి ఉచితంగా మెట్రిక్ వరకు చెప్పిస్తారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఎవరన్నా ముందుకొస్తే పెళ్లి చేసి పంపిస్తారు. ఉద్యోగం చేసుకుంటామంటే ఏదో ఉద్యోగం చూపించి బాధ్యత తీర్చుకుంటారు. నాకు పెళ్లి వద్దు, ఉద్యోగం చేసుకుంటానన్నాను. ఓ ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చూపారు. నిజంగా రాధా, మెట్రిక్ చదివి నీ కాళ్ల మీద నువ్వు నిలబడి ప్రైవేటుగా చదివి ఎంఏ పాస్ అయ్యి కాలేజీలో లెక్చరర్గా చేరావంటే నీ పట్టుదల కృషి మెచ్చుకోవలసిందే. మెచ్చుకోలుగా అన్నాడు మాధవ్. అంత సులువుగా అనేసావు గాని గత 7 ఏళ్లుగా ఎంత బాధపడి, ఎన్ని కష్టాలు పడి, ఎంత త్యాగం చేసి ఈ స్థాయికి చేరానో నీకు అర్థం కాదు మాధవ్. స్కూల్లో పనిచేస్తూ, ప్రైవేట్లు చెప్పుకుంటూ, రాత్రిళ్ళు కూర్చుని ప్రైవేటుగా చదువుకుంటూ, డబ్బు చాలక ఒంటిపూట తిని, చుట్టూ సీతాకోక చిలుకల్లా అలంకరించుకునే ఆడపిల్లల మధ్య 2 చీరలతో గడుపుతూ, చదువే ఒక తపస్సుగా చేసి ఎంఏ అయిన రోజున లోకంలో ఏదో పెద్ద ఘనకార్యం సాధించినంత ఆనందం కలిగింది. రాధా, మొదటి రోజు కామన్ రూంలో ఎవరితో మాట్లాడకుండా మూలన కూర్చున్న నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నీలో ఏదో విలక్షణత ఉందని గుర్తించాను సుమా. రాధ ముంగురులు సవరిస్తూ అనురాగంతో అన్నాడు మాధవ్. ఏంటో ఆ విలక్షణత? చిలిపిగా అంది రాధ. ఏమో, ఫలానా అని అనుకోలేకపోయాను. అందరిలాంటిది కాదు అని నువ్వు కట్టుకున్న అతి మామూలు వాయిలు చీర, నుదుట ఎర్రని పెద్ద బొట్టు, చేతికి మట్టిగాజులన్నా లేకుండా, మెడలో నకిలీ హారమన్నా లేకుండా నీ లేమితనం దాచుకోవడానికి ప్రయత్నించని నీ ఆత్మవిశ్వాసం నన్ను ఆశ్చర్యపరిచింది. కాలేజీలో లెక్చరర్గా చేరిన ఆమె నిరాడంబరంగా ఉందంటే లేమితనమా ఫ్యాషనా అనిపించింది. కాలేజీలో చేరగానే 1 నెల జీతమన్నా తీసుకోకముందు చీరలు నగలు ఎక్కడి నుంచొస్తాయి? అలా అని నాకేం తెలుసు? ఈ కాలం ఆడపిల్ల అంత సింపుల్గా ఉండడం ఆశ్చర్యంతో పాటు కుతూహలం కలిగించింది. నీ అందమంతా నీ కళ్ళు, నీలో ఉన్న సెక్సీనెస్ అంతా నీ పెదవుల వంపు అవి చూసిన క్షణంలో గుర్తించాను. ఆ క్షణంలోనే మనసు పారేసుకున్నాను. పారేసింది నేను వెతికి జాగ్రత్త పరుచుకున్నానుగా. రాధ నవ్వింది అతని మెడ చుట్టూ చేతులు బిగించి. మాధవ్,
నాకు దొరికిన ఈ హృదయం నా నుంచి ఎప్పుడూ తీసుకెళ్ళిపోకు. ప్రామిస్ ఆర్తిగా అంటూ అతని మెడ వంపులో ముఖం దాచుకుంది. యూ సిల్లి, కావాలని కోరి చేసుకుంది నీకు దూరం కావడానికా? ఏమో, ఈ పెళ్లి మీ వాళ్ళెవ్వరికీ ఇష్టం లేదు. అందరినీ కాదని ఎదిరించి చేసుకున్నావు. నాకెందుకో భయం. రాధా, మా తల్లిదండ్రులే కాదు, ఇంకో తల్లిదండ్రులు మాత్రం జాతి మతం కులం తెలియని అనాథ అమ్మాయిని పెళ్లాడడానికి ఒప్పుకుంటారా? మనం వాళ్ళ వీక్నెస్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అందులో మా వాళ్ళు ఛాందసులు. వంశం పరువు ప్రతిష్ట వదులుకోవాలంటే వాళ్ళకి బాధేగా. అదే నా బాధ మాధవ్. ఈ పెళ్లితో వాళ్ళన్నింటితో పాటు నీకు దూరమయ్యారని నా ఆవేదన. నా అన్నవాళ్ళు లేకుండా పెరిగిన నేను అత్తలో అమ్మని, మామగారిలో తండ్రిని, నీ అన్నదమ్ముల అప్పచెల్లెళ్ళని తోబుట్టువులుగా చూసుకోవాలని మురిశాను. ఆ కబుర్లు చాలించు. ఎవరు లేరని పెద్ద కబుర్లు. నిజంగా ఉంటే మీ ఆడవాళ్ళు మూతులు తిప్పుతారు. ఇంతకీ ఈ రాత్రంతా ముచ్చట్లతోనే గడుపుదామా? మీదకి లాక్కున్నాడతను. ఏంటంత గాభరా? 6 నెలలు ఆగినవారు అరగంట ఆగలేరా? రాధ కోపం నటించింది. అరక్షణం కూడా ఆగను అంటూ రాధ పెదాలు అందుకున్నాడతను. అక్కయ్యోయ్, ఓ అక్కయ్య, 7 గంటలైపోయింది, లేవరేంటి? తలుపులు బాదుతూ అరిచింది శారద. ఏ తెల్లవారుజాము 3 గంటలకో 4 గంటలకో మాధవ్ రాధ నిద్రలోకి జారి ఆదమరిచి నిద్రపోతుండగా శారద కేకలకి మెలకు వచ్చింది. ఆ రోజు ఆదివారం, కాలేజీ లేదు. కొత్త దంపతులని హాయిగా నిద్రపోనీకుండా తలుపులు బాదిన శారద మీద విసుగు కోపం వచ్చాయి ఇద్దరికి. తలుపు తీయకు అంటూ మళ్ళీ రాధని దగ్గరకు లాక్కున్నాడు మత్తుగా. ఓ అక్కయ్య అంటూ మళ్ళీ బాదింది శారద. మాధవ్ కోపంగా, ఈవిడ గారెందుకు ఉదయాన్నే అలా తలుపులు బాదుతుంది అంటూ విసుక్కున్నాడు. రాధ తప్పక లేచి చీర సవరించుకుని జుత్తు వేళ్లతో సవరించుకుని తలుపు తీసింది. ఏంటక్కయ్యా, ఇంత పొద్దెక్కినా ఆడవాళ్లు పడుకుంటే ఇంటికి దరిద్రం అంట తెలుసా? చూడు, నేనప్పుడే స్నానం చేసేశాను. ఏరి, బావగారు ఇంకా పడుకున్నారా అంటూ లోపల చొరపడుతున్న ఆ అమ్మాయిని చూస్తూ విస్తుపోయింది రాధ. నలిగిన పక్క అడ్డదిడ్డంగా పడుకున్న మాధవ్ చప్పున ఆమె కంటే ముందు బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపులు చేరేసి, మీ బావగారు ఇంకా నిద్రపోతున్నారు, విసుక్కుంటారు లేపితే అంటూ వంట ఇంటి వైపు వెళ్ళింది రాధ. కాఫీ నే చేసేస్తా అక్కయ్యా, నీవు మొహం కడుక్కురా అంది చనువుగా శారద. ఆ అమ్మాయి చనువు కలుపుకోరుతనం ఇంకో అప్పుడైతే రాధకి బాగుండేదేమో, కానీ కొత్తగా పెళ్లి చేసుకుని మొదటి రోజున తన ఇంట్లో ఇంకో అమ్మాయి కాఫీ చేయడమేంటి అనిపించింది. ఉదయమే వచ్చిందేంటిలా అనిపించి మనసులో విసుక్కుంది. ఏమనలేక ఏమనాలో తెలియక రాధ గాబరా పడింది. కాఫీ అది నేను చేసుకుంటా గాని నేను బాత్రూమ్ అది వెళ్ళాలి అలా అంటే వెళ్ళిపోతుందేమోనని చూసింది. అదేం గుర్తించకుండానే, నీకెందుకు అక్కయ్యా, నువ్వు బాత్రూమ్కి వెళ్ళి వచ్చేలోగా నే చేసేస్తాగా అంది. నిస్సహాయంగా చూస్తూ రాధ బాత్రూంలోకి వెళ్ళింది. ఆ అమ్మాయిని చూడగానే మొదటిసారే రాధ ఆమెకి శరీరం పెరిగినంతగా మెదడు పెరగలేదన్నది గుర్తించింది. 25 ఏళ్లు పైబడిన ముదురు మొహం, వయసుకు మించిన శరీరం, జుత్తులో నెరిసిన వెంట్రుకలు, వేషం మాత్రం 2 పిలక జడలు, పరికిణీ వల్లెవాటు, 16 ఏళ్ల పిల్ల ముస్తాబు. ముద్దులు గునుస్తూ మాట్లాడడం, ప్రతిదానికి అవసరం లేకపోయినా వెకిలి నవ్వు. ఎప్పుడు ఏది మాట్లాడాలో, నలుగురిలో ఎలా ప్రవర్తించాలో తెలియదని ముందు రోజే గ్రహించింది రాధ. ఈ వెకిలి పిల్లకి తెలియకపోతే తల్లి చెప్పకూడదు, అలా ఇంకోరి ఇంట్లోకి, అందులో కొత్తగా పెళ్ళైన దంపతుల మధ్యకు వెళ్ళకూడదని అనుకుంది రాధ. పార్వతమ్మ గురించి ముందుగానే కొంత చెప్పాడు మాధవ్. ఆవిడ భర్త 4 ఏళ్లు కాపురం చేసి ఈవిడికి చెప్పా పెట్టకుండా తన ఆఫీసులో పనిచేసే తోటి గుమస్తా అమ్మాయిని తీసుకుని ఏ ఊరో పోయి దేశాలు పట్టి మరి రాలేదని అంతా అనుకుంటారు. ఎడ్డిమడ్డిగా అమాయకంగా ఉండే భార్యని, 2 ఏళ్ల కూతురిని వదిలిపోయిన ఆ మహానుభావుడు పోతూ పోతూ తండ్రి కట్టించిన ఇల్లు, ఓ 5,000 రూపాయలు వదిలి వెళ్ళిపోయాడట. పార్వతమ్మ కొన్నాళ్లు నెత్తి నోరు మొత్తుకుని చేసేదేం లేక పిల్లని పెట్టుకుని 2 గదుల్లో తానుండి మిగతా పెద్ద భాగం అద్దెకిచ్చి ఆ అద్దె డబ్బులతో గుట్టుగా సంసారం లాక్కొస్తుందట. ఈ కూతురు భారీ శరీరం, వెకిలి ప్రవర్తన చూసి ఎవరూ పెళ్లాడడానికి ముందుకు రాకపోవడంతో కూతురు పెళ్లి బెంగతో ఆవిడ సతమతమవుతుంది. ఒక్కతే పిల్ల, భర్త లేకపోవడంతో ఆ పిల్ల ఆడింది ఆట, పాడింది పాటగా పెరిగింది. సెకండ్ ఫారం ఫెయిల్ అయ్యి ఇంకా చదవనని ఇంట్లో కూర్చుని ఇక్కడ అక్కడ తెచ్చిన పుస్తకాలు చదువుకుంటూ, వచ్చిన సినిమా అల్లా చూస్తూ
చిరుతిళ్ళు తింటూ శరీరం పెంచుకుంటూ హాయిగా తిరుగుతుంది. మాధవ్ రాధను పెళ్లాడడానికి నిర్ణయించుకుని తండ్రితో ఘర్షణ పడ్డాక వేరే ఇల్లు కోసం వెతికి ఈ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. తామిద్దరికీ కాలేజీకి దగ్గర. తామిద్దరూ ఇంట్లో ఉండరు కనుక ఇంటి సాయానికి పాలు అవి పోయించుకోవడానికి ఏ సలహా కన్నా పెద్దావిడ పార్వతమ్మ అండగా ఉంటుందని వెంటనే అంగీకరించి పెళ్లికి ముందే ముఖ్యంగా కావలసిన సామానంతా కొని ఉంచాడు. అతను శారదను చూసి ఏంటి అమ్మాయి ఇలా ఉంది అనుకున్నాడు గాని అప్పుడు అంతగా పట్టించుకోలేదు. పెళ్లి రోజు తల్లి కూతుళ్ల అభిమానం చూసి మంచివాళ్ళు చాలా సహాయంగా ఉన్నారని మురిసింది రాధ. చూశావా అమ్మా రాధ, మా శారద సంబరం, ఇన్నాళ్లకి దానికి తోడు దొరికావని పిచ్చిది ఎలా సంబరపడిపోతుందో చూడు. ఇన్నాళ్ళు ఎవరో ముసలివాళ్ళు లేకపోతే చిన్నపిల్లలున్నవాళ్ళు తప్ప దాని ఈడు వాళ్ళెవరూ లేరు, అందుకే దానికింత సంతోషం అంది పార్వతమ్మ. రాధ శారద తోడుగా ఉంటుందని సంతోషించింది. కానీ ఆ ఒక్క రోజులోనే శారద సంగతి గుర్తించి ఈ అమ్మాయిని ఈ వాగుడిని రోజు భరించాలా అనుకుంది. అక్కయ్య, కాఫీ చేసేశాను, బావగారికి ఇచ్చేయినా? రాధ బాత్రూంలో నుంచి రాగానే ఎదురొచ్చింది శారద. రాధ చటుక్కున్న కప్పులు అందుకుని నేనిస్తాలే, నీవికి ఇంటికి వెళ్ళమ్మా, నీకు పని ఉండదు, మీ బావగారు మొహమాట పడతారు నువ్వుంటే. తను చెప్పకపోతే తెలుసుకోలేదని చెప్పింది రాధ. పో అక్కయ్య, ఇంటికెళ్ళేం చేస్తాను, నీకు పని సాయం చేస్తా. కూరలు తరగనా? ఏం టిఫిన్ చేస్తావు? అవును, బావగారు నువ్వు నేను టిఫిన్ తిన్నాక పేకాడుకుందామా? ఆదివారంగా ఇవాళ. ఆ పిల్లని ఇంకేం చెయ్యాలో తెలియక నిస్పృహగా మాధవ్కి కాఫీ అందించింది. కాఫీ కప్పుతో వెళ్ళి అతన్ని లేపాలని అతడు కళ్ళు విప్పకుండానే తనని ఒడిలోకి లాక్కుంటాడు. ఇద్దరూ ఒకే కప్పులో తాగేవారు. ఆమె ఊహలు ఆశలు చెదిరిపోయాయి. ఆ రోజే కాదు, తరువాత చాలాసార్లు, చాలా రోజులు, చాలా నెలలు ఎన్నో ఇబ్బందులు కలిగాయి శారద వల్ల. ఒక్క క్షణం ఇద్దరూ ఏకాంతంగా కూర్చుంటే అక్కయ్య అంటూ వచ్చేసేది. సెలవు రోజు వస్తే మధ్యాహ్నం హాయిగా పడుకుంటే పేక ముక్కలు తీసుకొచ్చి లేపేసేది. వంటింట్లో ఉంటే నేను పచ్చడి రుబ్బుతా, కూర వేపుతా అంటూ వెనకపడేది. హాయిగా మాధవ్ తను కబుర్లు చెప్పుకుంటూ ఆ పని ఈ పని చేసుకోవాలంటే తోకలా వెంటబడే శారదని చూసి ఏం చెయ్యాలో తెలిసేది కాదిద్దరికీ. శారద రాగానే మాధవ్ మొహం చిట్లించి పడక గదిలోకి వెళ్ళిపోయేవాడు. అబ్బా, ఆ అమ్మాయిని అస్తమానం ఇంట్లోకి రానిస్తావెందుకు అంటూ రాధ మీద విసుక్కునేవాడు. అబ్బబ్బా, బాలాకుమార్ని అనుకుంటుందేంటి, ఆ పరికిడి ఏంటి, ఆ 2 జడలేంటి అంటూ చేదరించుకునేవాడు. అదేంటి, మీ చెల్లాయి నన్ను కొరుకు తినేటట్టు చూస్తుందేంటి, ఆ చూపులేంటి బాబు అనేవాడు ఒక్కొక్కసారి హాస్యంగా. పాపం, 25 ఏళ్లున్నా పెళ్లి కాలేదేమో, ఆ అమ్మాయికి కోరికలుంటాయి కదా, తెలివి తక్కువది కనుక అంతా మొహంలోనే కనిపిస్తుంది రాధ సానుభూతిగా అనేది. ఎంత పని సహాయమన్నా చేస్తుంది. రోజు మర్చిపోకుండా సాయంత్రం పూలదండలు గుచ్చిస్తుంది. అక్కయ్య అంటూ అభిమానంగా వెనక తిరిగే శారదిని చూస్తే ఒక్కోసారి పాపం పిచ్చి పిల్ల అనుకునేది. మరి ఒక్క క్షణం వదలకుండా మాధవ్తో దొరికే ఏకాంత ఘడియలలో ఇద్దరి మధ్య వచ్చే శారద పట్ల కోపం, విసుగు వచ్చేది. సున్నితంగా చూచాయిగా చెప్పినా అర్థం చేసుకునేది కాదు. చూడమ్మా, అలా మేం పడుకుంటే లేపకూడదు, మీ బావగారికి కోపం వస్తుంది. శారద, బావగారున్నప్పుడు అలా బెడ్రూంలోకి వెళ్ళకూడదమ్మా. చూడు, కాలేజీ నుంచి ఇంటికి రాగానే చిరాగ్గా ఉంటుంది. అలాంటప్పుడు ఎవరైనా వస్తే చిరాగ్గా ఉంటుంది. ఆ టైంలో రాకు. మాకు దొరికేది ఆదివారం ఒక్కటే. మధ్యాహ్నం పూట వచ్చి నువ్వు మాట్లాడితే ఆయన విసుక్కుంటారు. ఈ కాస్త పనికి నీ సాయం ఎందుకు అంటూ ఎన్నో విధాల చెప్పినా ఆ పిల్ల తలకెక్కేది కాదు. అటు మాధవ్ విసుక్కోవడం, ఇటు శారద తెలివి తక్కువతనం మధ్య రాధ ఇబ్బంది పడేది. ఆఖరికి ఇద్దరూ సినిమాకి వెడుతున్నా అక్కయ్య నేను వస్తానక్కయ్యా అంటూ వెంటపడేది. మొదట 1-2 సార్లు పార్వతమ్మ ఏమనుకుంటుందోనని కాదనలేక మొహమాటపడి ఇష్టం లేకపోయినా తీసుకెళ్లారు. పెద్దావిడ, ఆవిడన్నా కూతుర్ని వాళ్ళిద్దరి మధ్య నువ్వెందుకే అని మందలించినందుకు ఇద్దరికీ కోపం వచ్చేది. పిచ్చిది, సినిమాలంటే ప్రాణం, నేనా సినిమాలు చూడను, ఒక్కతే వెళ్ళాలంటే దానికి తోచదంటుంది. ఏదో మీరు వెళ్ళినప్పుడు కాస్త దాన్ని తీసుకెళ్ళండి నాయనా అంది. పైగా సినిమాకి వెడుతున్నట్టు తెలిస్తే వెంట పడుతుందని ఏ స్నేహితురాలింటికో బజారుకో అని చెప్పి వెళ్లారు కొన్నిసార్లు. నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయారే అమ్మా అంటూ ఒకసారి తెలిసి ఏడ్చినంత పని చేసింది. ఎక్కడికెళ్ళినా ఇద్దరూ స్కూటర్ మీద వెళ్లకుండా మధ్య ఈవిడెందుకు మనకి అని విసుక్కునేవాడు మాధవ్. పాపం, ఒక్కరిది వెళ్ళాలటండి,
పోనీ రానియండి, ఆటోలో వెడదాం అని రాధ 2 సార్లు తీసుకెళ్ళింది. ఇదిగో ఆ బాలకుమార్ వస్తే నేను రాను, నువ్వు ఆవిడ వెళ్ళండి అనేవాడు మాధవ్ ఆఖరికి. అప్పటి నుంచి దొంగతనంగా వెళ్లడం ఆరంభించారిద్దరూ. తలుపులు తీసి ఉంటే లోపల చొరబడుతుందని తలుపులు మూసుకుని నిద్రపోతున్నట్టు చడీ చప్పుడు లేకుండా పనులు చేసుకునేవారు. ఒకసారి నిద్రపోతుండగా పిలిస్తే రాధ విసుక్కుందని ఏడుపు మొహంతో తల్లికి చెప్పింది. అయ్యో పిచ్చి మొద్దమ్మా అది, మనిషి కనబడితే ప్రాణం పెడుతుంది. ఏదో ఈడు దానివని నీ చుట్టూ తిరుగుతుంది. దాని రాత సరిగ్గా ఏడిస్తే ఈ పాటికి పెళ్ళయి పిల్లలతో కాపురం చేసుకునేది. ఇలా తోచక వీళ్ల వెంట వాళ్ల వెంట ఎందుకు పడుతుంది అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది పార్వతమ్మ. రాధ ఏదో తప్పు చేసినట్టు తలదించుకుంది. అప్పటి నుంచి ఏవన్నా అనాలన్నా భయం. మాధవ్ విసుక్కున్నప్పుడల్లా ఇదెక్కడి బాధ, అత్త ఆడబిడ్డల పోరు లేదనుకుంటే ఈ బెడద ఏంటి అనిపించేది. అబ్బబ్బా రాధ, మీ చెల్లెలు గారి పోరు తప్పాలంటే ఇల్లు ఖాళీ చేయాల్సిందే. కానీ కాలేజీకి దగ్గరగా మాత్రం మళ్ళీ దొరకదని ఆలోచిస్తున్నాను ఇల్లు అన్నవాడు. అబ్బా ముందురు, ఏదో కాస్త విసిగించినా రేపు మనకి ఎంతో ఆసరాగా ఉంటారు రాధ సిగ్గుపడుతూ అంది నవ్వి. మై గాడ్, ఏంటి అప్పుడే నెలకే? మాధవ్ గాభరాగా అన్నాడు. ఎందుకంత భయం? చిలిపిగా నవ్వింది రాధ. నిజం చెప్పు రాధా, గాభరాగా అడిగాడతను. లేదులేండి, ఇవాళ కాకపోతే రేపు పిల్లలు పుట్టరా? పుడితే ఎంచక్క అమ్మమ్మ పిన్ని లేని లోటు తీరుస్తారు. నిశ్చింతగా వాళ్ల మీద వదిలి కాలేజీకి వెళ్ళొచ్చు. పాపం ఏదో వెర్రివాగుడు వాగుతుంది తప్ప చాలా అభిమానం ఉందండి. అయితే ముందే ప్లాన్ వేసి రెడీమేడ్ పిన్నిని తయారు చేసి ఉంచావన్నమాట. పిన్నమ్మ ఉంది కదా అని పిల్లని కంటాననకప్పుడే నాడా దొరికిందని ఘోడా కొన్నట్టుంటుంది. ఇంకా మనం సెటిల్ అవ్వలేదు. 1 ఏడాది పిల్లల పర్వం వాయిదా వేద్దాం. ఇన్నాళ్ళు ఇంట్లో ఉండేవాడిని, ఒక వస్తువు కొనుక్కోలేదు. నువ్వింకా పర్మనెంట్ అవ్వలేదు. ఈ ఏడాది ఒకరి జీతం ఇంటి ఖర్చుకి, మరొకరి జీతం ఇంట్లో వస్తువులకి ఖర్చు పెట్టి అన్నీ సమకూర్చుకున్నాక తీరిగ్గా కందాం పిల్లల్ని. నయమే జ్ఞాపకం చేశావు. ఇవాళ ట్యాబ్లెట్స్ తెస్తా అన్నాడు మాధవ్. వద్దండి, రాధ అయిష్టంగా అంది. నెల రోజులకే నా మీద ఇంట్రెస్ట్ పోయిందన్నమాట. అప్పుడే పిల్ల మీదకి మనసు పోతుందన్నమాట. అయితే మీ ఆడవాళ్ళు ఈ ప్రేమలు అన్నీ క్షణికాలే హాస్యంగా నిష్ఠూరం ఆడాడు మాధవ్. వద్దు మాధవ్, అలా ఎప్పుడూ మాట్లాడకు. చూడు, నా గుండెలు చీల్చి చూడు, నీ రూపే కనిపిస్తుంది. నా నరాల్లో నీ పేరే వినిపిస్తుంది. ఈ శరీరంలో ఏ భాగాన్నైనా చీల్చి చూడు, ప్రతి అంగుళంలో నీ మీద ప్రేమ, కృతజ్ఞత కనిపిస్తుంది రాధ ఆవేశంగా అంది. యూ సిల్లీ, ఏంటంత ఎమోషనల్గా మాట్లాడుతున్నావు హాస్యానికంటే? రాధని దగ్గరకు లాక్కుని అన్నాడు మాధవ్. రాధ కళ్ళు ఎందుకో చెమర్చాయి. మాధవ్, నేనంటూ ఉన్నన్ని రోజులు నీ మీద ప్రేమ పోదు. దుమ్ములో పొర్లాడవలసిన పువ్వుకి నీ హృదయంలో చోటిచ్చావు. అందుకు కృతజ్ఞతైనా చూపనా మాధవ్? ఈ ప్రపంచంలో నువ్వు, నీ ప్రేమ ఉంటే నాకింకేం అక్కర్లేదు మైమరపుగా అంది రాధ. మాధవ్ రాధని గట్టిగా గుండెలకి హత్తుకున్నాడు. ప్రేమించటంలో కంటే ప్రేమించబడడంలో ఎంతో గర్వం, ఆనందం ఉంటుంది అనుకున్నాడతను. శుభోదయం. డాక్టర్ డి కామేశ్వరి గారి నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.